హాయ్ ఫ్రెండ్స్, ధ్యానమిత్రులందరికీ నమస్కారం. ఎందరో సామాన్య జీవులను పురుగులుగా తీర్చిదిద్దుతున్నటువంటి ఏ ఒక్కరూ కూడా ఇంకొకరి మీద ఆధారపడటానికి వీల్లేదు. దేని మీద ఆధారపడకూడదు. ప్రతి ప్రాణి కూడా ఈ భూమి మీద స్వేచ్ఛగా తిరగాలి అనే మహాసంకల్పంతో ఒక గొప్ప ఉద్యమాన్ని, జీవన నూతన నాగరికతను ప్రవేశపెట్టినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, గత కొన్ని ఎపిసోడ్స్ గా మనం మిర్దాద్ నుండి కొన్ని చాప్టర్స్ ద్వారా కొన్ని విశేషాలను తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ రోజు నిన్నటి వరకు కూడా 2 చాప్టర్స్ మనం కంప్లీట్ చేసుకున్నాము. మొట్టమొదటి దానిలో అసలు ఈ బుక్ లో ఉన్న చాప్టర్స్ ఏంటనేది, ఈ బుక్ ఎలా ప్రారంభమైంది అనేది తెలుసుకున్నాము. రెండవ ఎపిసోడ్ లోకి వచ్చేసి మొట్టమొదటి చాప్టర్ లో అసలు ఒక మనిషికి ఒక గురువు ద్వారా శాపం అనేది ఎందుకు దొరుకుతుంది, ఎందుకు వస్తుంది, అసలు అది శాపం అనేది ఎందుకు ఇవ్వబడుతుంది, ఆ శాపం నుండి విముక్తి లభించాలి అంటే అతను చేయవలసిన పని ఏంటి అనేది మనం ఇంకొక దానిలో తెలుసుకున్నాము. ఆ తరువాతి దానిలో ఈ కథని ఎవరైతే వింటున్నారో దీన్ని, అతనికి కలిగిన ఆ ఇంట్రెస్ట్, ఆ ఉత్సుకత, నేను ఆ శిఖరాగ్రానికి చేరుకోవాలి. మనం ప్రతి వాళ్ళం కూడా చిన్నప్పటి నుండి కూడా మన పై వాళ్ళు చెప్పినా కానీ, లేదా మన దాంట్లో నుండి మనం నిర్ణయించుకున్నా కానీ ఎప్పుడు మనం ఏమనుకుంటాము, నేను పైకి ఎదగాలి అనేది ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అలాగే పెద్దవాళ్ళు చెప్పినా కూడా అలాగే చెప్తారు, నువ్వెంతో ఎత్తుకు ఎదగాలి నాయన, నువ్వు పైకి వెళ్ళాలి నాయన అని చెప్తా ఉంటారు. అలాగే ఇతనే ఆలోచన కూడా, ఆ కొండ శిఖరాగ్రాన్ని నేను చేరుకోవాలి, దాంట్లోకి ఆర్కులోకి నేను ప్రవేశించాలి, అందులో ఎవ్వరికి కనిపించకుండా అతను ఎందుకు తిరుగుతున్నాడు, అతనికి ఇవ్వబడినటువంటి శాపం ఏంటి, ఎందుకు తిరుగుతున్నాడు, ఎలా ఉంటాడు, అతను ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఆ గ్రంథంలో ఏముంది అనేది నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అతను ఆ శిఖరాగ్రానికి ఆ దారిని ఎన్నుకోవటం, సూటిగా ఉన్నటువంటి అతి కఠినమైన సూటిగా ఉన్న అతి కఠినమైన దారిని ఎన్నుకోవటం, ఆ దారిలో అతను చేస్తున్నటువంటి ప్రయాణం ఎలా ఉందో నిన్నటి వరకు మనం తెలుసుకున్నాము. అతను తీసుకొచ్చుకున్నటువంటి ఆహారం పోయింది, ఆ తర్వాత చేతి కర్ర పోయింది, ఆసరాగా ఉంచుకుంది కర్ర పోయింది, తర్వాత ఆ ఒంటి మీద ఉన్న బట్టలు పోయినాయి. దాని తర్వాత అతను ఆ కనీసం విశ్రాంతి తీసుకుందాం అనుకున్న ఆ గుహ కూడా వేరే వాళ్ళు తీసేసుకున్నారు. ఆ చివరి క్షణంలో అతను ఎక్కడ చేరుకున్నాడు, ఆ లోయలో పడిపోతున్నప్పుడు ఆ లాస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అతను అన్న మాటని మనం చివరి మాటగా కిందటి ఎపిసోడ్ లో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు మనం నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దాము. ఆ చాప్టర్ నేమ్ ఏంటంటే గ్రంథ సంరక్షకుడు. నిన్నటి వరకు ఏం చెప్పామంటే, ఏమన్నామంటే అతనన్న ఆ చివరి మాట ఏంటి, లోయలో పడిపోతూ కూడా అతనన్న చివరి మాట ఏంటంటే, బ్రతకడానికి చావు లేదా చావడానికి బ్రతుకు. నిన్న చెప్పాను, పత్రిజీ చెప్పేవాడు ఎప్పుడు కూడా ఏమనేవాడంటే, నువ్వు బ్రతకాలంటే చావు, చచ్చిపో, అంటే నేను అన్న ఐడెంటిటీని కోల్పో, లేదా నువ్వు బ్రతకాలనుకున్నావు చస్తావు అనేది పత్రిజీ చెప్పారనమాట. అదే ఇందులో కూడా చెప్తున్నారు. ఈ 3rd చాప్టర్ ఏంటంటే గ్రంథ సంరక్షకుడు. ఇతను పడిపోయాడు, లోయలోకి పడిపోయాను, ఇంక అయిపోయిందని చెప్పేసి అతను అనుకున్నాడు. అప్పుడు అతనికి ఒక మాట వినిపించింది, అదృష్టవంతుడైన ఓ ఆగంతుకుడా, లే, నీ గమ్యం చేరుకున్నావు అంటే. అంత వదిలేస్తే గాని అతను తన గమ్యాన్ని అనేది చేరుకోలేదు అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, శివుడు ఎక్కడ ఉంటాడు అంటే శ్మశానంలో ఉంటాడు. శ్మశానం అనేది శివం అంటే ప్రాణం, అంటే ప్రాణం పోసేవాడు శివుడు. దేనికి ప్రాణం పోస్తాడు, ఆధ్యాత్మిక జీవితానికి ఆయన ప్రాణం పోస్తాడు అనమాట. ఎక్కడ ఆయన ఉంటాడు, శ్మశానంలో ఉంటాడు. అంటే నీ భౌతిక జీవితానికి డెడ్ ఎండ్ ఎక్కడైతే పెట్టావో, నీ భౌతిక జీవితాన్ని ఏ మాత్రం కూడా ఇక్కడికి తీసుకెళ్ళలేవు, దాటితే తీసుకెళ్ళలేవు, ఆ ప్లేస్ శ్మశానం అనమాట. అక్కడ దాకా అట్లా వస్తేనే నువ్వు శివుడిని అందుకోగలుగుతావు, నువ్వు శివుడివి కాగలుగుతావు. అందుకే పత్రిజీ ఎప్పుడు ఏం చెప్తారు, నువ్వు శివుడు ఎంతసేపు ధ్యానం చేశాడు, మనం అంతసేపు ధ్యానం చెయ్యాలి అని చెప్తా ఉంటారనమాట ఆయన.
అట్లా ఇవన్నీ వదిలేస్తే గాని అప్పుడు ఆయనకి ఈ మాట వినిపించింది. అదృష్టవంతుడైన ఓ ఆగంతకుడా, లే నీ గమ్యం చేరుకున్నావు. దాహంతో పిడచకట్టుకుపోయి మండుతున్న ఎండలో మెలికలు తిరుగుతూ సగం కళ్ళు తెరిచి చూసిన నాకు, భూమిపై సాగిలపడి ఉన్న నన్ను నా పైకి వంగి నా పెదాలను నీటితో సున్నితంగా తడుపుతూ నా గాయాల రక్తాన్ని సున్నితంగా కడుగుతున్న నల్లటి మనిషిని చూశాను. భారమైన స్థూలకాయం, మీటగా ఉన్న రూపురేఖలు, దట్టమైన గడ్డం, కనుబొమ్మలతో తీక్షణంగా ఉన్న చూపుతో నిర్ధారించడానికి కష్టమైన వయస్సులో ఉన్నాడు. అంటే ఎంత కాలం నుండి అతను అలా అక్కడ ఉన్నాడో ఎదురు చూస్తున్నాడో చెప్పలేరన్నమాట. మనకి పత్రిజీ చెప్పేవాళ్ళు ఎలా అంటే ఆ ఇది సదానంద యోగి గురించి చెప్పేవాళ్ళు పత్రిజీ. సదానంద యోగికి ఎంత వయసు అనేది ఎవరికి తెలియదు అని చెప్పేసి ఆయన చెప్పినంత వరకు ఎందుకంటే ఆయనకి ఎంత వయసు ఆయనకే గుర్తులేదు. ఆయన ఇచ్చిన వివరాల వరకు కూడా మనకు తెలిసింది ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం నుండి అని చెప్పేసి అంతవరకు తెలిసింది. అంతకు ముందు ఏంటో కూడా తెలియదు అనమాట ఎవరికి కూడా. ఎంతకాలం ఆయన ఎన్ని ప్రాంతాలు తిరిగారు అనేది ఎవరికి తెలియదు అనమాట. అలా ఈయన చెప్తున్నారు. నిర్ధారించడానికి కష్టమైన వయసులో ఉన్నాడు. ఆయన్ని చూస్తే ఈయనకి ఇంత వయసు అని ఎవరు చెప్పలేరు అనమాట. అలా ఉన్నాడు. అతడి స్పర్శ మృదువుగా శక్తినిచ్చేదిగా ఉండి అతడి సహాయంతో లేచి కూర్చుని నాకే వినిపించినంత చిన్ని గొంతుకతో అడిగాను, నేను ఎక్కడ ఉన్నాను అని. ఆల్టర్ పీక్ మీద అని చెప్పారు ఆయన. మరి ఆ గుహ నీ వెనుక ఉంది, మరి ఆ నల్ల బిల నీ ముందు ఉంది. నా ముందు నోరు తెరుచుకుని ఉన్న అగాధం, నా వెనుక గుహను చూసి నేను నిర్ఘాంతపోయాను. దాని అంచునే ఉన్నాను నేను. నాతో అతడిని గుహలోకి రమ్మన్నాను. అతడు మనస్ఫూర్తిగా వచ్చాడు. ఆ బిలం నుంచి నన్ను ఎవరు బయటికి తెచ్చారు అని అడిగారు. శిఖరం పైకి నీకు మార్గం చూపిన వాడే బెలం నుంచి నిన్ను బయటికి తెచ్చి ఉంటాడు. అంటే ఆయన కూడా తెలియదు అనమాట ఎవరు బయటికి తెచ్చారు అనేది. ఎవ్వరికీ తెలియదు ఫ్రెండ్స్. మార్గదర్శకుడు ఎప్పుడు కూడా తను చేసేదాన్ని ఎన్ని విధాలుగా మనల్ని ఎన్నింటి నుండి బయటకు తీసుకొస్తున్నారో మనకి ఎవ్వరికి తెలియదు ఫ్రెండ్స్. ఎవరికి తెలియనివ్వరు వాళ్ళు. శిఖరం పైకి నీకు మార్గం చూపిన వాడే బెలం నుంచి నిన్ను బయటికి తెచ్చి ఉంటాడు. అతడు ఎవరు? 150 సంవత్సరాలు ఎవరు నన్ను ఈ శిఖరానికి బంధించి నా నాలుకను కట్టివేశారో వారే. అయితే నువ్వు శపించబడిన ఆ మఠాధిపతివా అని అడిగారు. అడిగితే నేనే అతడిని అని చెప్పారు. కానీ నువ్వు మాట్లాడుతున్నావు, అతడు మగవాడు కదా అని అడిగారు. నువ్వు నా నాలుక బంధనాన్ని తొలగించావు అంటే మనం ఒక్కొక్కసారి నాకు చాలా సందర్భాలలో ఏమయ్యేదంటే ఆ ఎంత మాట్లాడతామని ఉన్నా కానీ నోరు విప్పి మాట్లాడలేకపోయేదాన్ని. ఎందుకని అంటే అక్కడ కొన్ని సందర్భాల్లో నా నోరు విప్పి మాట రాదు. నా నాలుక తిరగదు అనమాట. కొన్ని సందర్భాల్లో కొంతమంది దగ్గర మాత్రమే నేను మాట్లాడగలుగుతాను. అలాగే ఇతను చెప్తున్నాడు, నువ్వు నా నాలుక బంధనాన్ని తొలగించావు. అప్పటిదాకా ఆయన మాట్లాడదామని ఎంత కొట్టుకున్నా కూడా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే నాలుక బంధించబడి ఉంది ఆ గురువు చేతిలో. నువ్వు నా నాలుక బంధనాన్ని తొలగించావు అని చెప్పాడు. అతడు మనుష్యులను తప్పించుకు తిరుగుతాడు. నువ్వు నన్ను చూసి అస్సలు భయపడినట్లే లేదే అని అడిగారు ఈయన. ఈయనకి అన్ని ఆశ్చర్యంగా ఉన్నాయి అన్నమాట. చెప్పిన దానికి రివర్స్ లో ఉంది అక్కడ. నీకు తప్ప మిగిలిన మనుషులందరికీ దూరంగా ఉంటాను అని చెప్పారు. ఇంతకు ముందు నన్ను నువ్వు చూడలేదు, మరి నన్ను తప్ప మిగిలిన వారిని అందరినీ దూరంగా ఉంచటం ఎలా నువ్వు ఐడెంటిఫై చేశావని చెప్పేసి ఈయన అడుగుతున్నారు. అడుగుతుంటే ఆయన ఏం చెప్తున్నారంటే 150 సంవత్సరాలుగా నీ కోసం ఎదురు చూశాను. అబ్బా ఎంత ఎదురు చూపండి. ఎదురు చూపు ఎంత కఠినంగా ఉంటుందో చెప్పలేమండి. నీలాగా కర్ర ఆహారం ఏమీ లేకుండా నగ్నంగా కొండ ఎక్కి వస్తున్న మనిషి కనిపిస్తాడేమోనని 150 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. అన్ని వాతావరణాలలో 150 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా వదలకుండా అన్ని ఋతువులలో అన్ని వాతావరణాలలో నా పాపపు కళ్ళు ఆ పాపపు దారిలోని రాళ్లల్లో వెతికేవి. చాలా మంది వాలుని అధిరోహించాలని ప్రయత్నించారు.
కానీ ఎవ్వరూ కొండపైకి చేరుకోలేదు. ఒక సత్యాన్ని నమ్మి సూటి అయిన మార్గంలో ప్రయాణించాలి అంటే ఆ సత్యం మీద మనకి గాఢమైన అవగాహన, అనుభవం కావాలి. గాంధీజీ సత్యాగ్రహం చేసేవాళ్ళు. అంటే సత్యాగ్రహం అంటే అన్నం మానేసి మాట్లాడకుండా కూర్చోవటం కాదు అని చెప్పారు ఆయన. సత్యాగ్రహం అంటే సత్యం పట్ల గాఢమైన అనుభవం, అవగాహన అని చెప్పారు. అలాగే ఆ సత్యం పట్ల గాఢమైన అనుభవం, అవగాహన లేకపోతే దాని మీద అది చెప్పిన వాళ్ళ మీద మనకు ఆ విశ్వాసం రాదు. మన అంతరాత్మ ప్రబోధం మీద మనకి విశ్వాసం రాదు ఫ్రెండ్స్. అది ఎప్పుడైతే ఉండదో వాళ్ళు సూటి అయిన దారిని, సత్య మార్గాన్ని ఎక్కువ కాలం ప్రయాణించలేరు. వాళ్ళు పడిపోతారు, జారిపోతారు అని ఈయన చెప్పారు. చాలా మంది వాళ్ళని అధిరోహించాలని ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ కొండపైకి చేరుకోలేదు. వేరే దారులలో చాలా మంది వచ్చారు, కానీ ఎవ్వరు కర్ర, ఆహారం లేకుండా నగ్నంగా రాలేదు. ఇవి ఆయనకి ఇవ్వబడినటువంటి సూచనలు అన్నమాట. ఈ గ్రంథాన్ని అందుకోవటానికి వచ్చేవాళ్ళు, నిన్ను మాట్లాడించగలిగిన వాళ్ళు ఇలా వస్తారు అని అందించబడినటువంటి సూచనలు. నిన్నటి రోజంతా నీ పురోగతి కనిపెట్టే ఉన్నాను. రాత్రి నిద్రపోవటానికి నిన్ను గుహ వద్ద వదిలి వచ్చాను. తెల్లవారక ముందే ఇక్కడికి వచ్చి చలనం లేకుండా ఉన్న నిన్ను చూశాను. నువ్వు బ్రతుకుతావని నాకు తెలుసు. నాకన్నా నువ్వే సజీవంగా ఉన్నావు. చూడండి ఫ్రెండ్స్, జీవోత్సవాలు అని చెప్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అద్భుతంగా అన్ని ఆస్తులు సంపాదించుకుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు, అంతస్తులు కట్టుకుంటారు, అన్ని ఉంటాయి. కానీ వాళ్ళ శరీరంలో జీవం ఉందా అంటే లేదు. జీవోత్సవాలు అన్నమాట. అలా ఆయన ఉన్నారు. నాకన్నా నువ్వే సజీవంగా ఉన్నావు అంటే ఆయనలో ఉంది సజీవత్వం, కానీ ఇంకా ఎక్కువగా ఇతనిలో ఉంది. నువ్వు జీవించడానికి చనిపోయావు. చావడానికి నేను చావడానికి బ్రతుకుతున్నాను. నువ్వు జీవించటానికి చనిపోయావు. నేను చావడానికి బ్రతుకుతున్నాను. అంటే అతనిలో ఇంకా ఐడెంటిటీ అనేది పోలేదమ్మా. నేను, నాది అన్నది అతనిలో పోలేదు. అది అది ఆ చావు కోసమే, నేను నాది అనేది ఆ పోగొట్టుకోవటం కోసమే అతను బ్రతుకుతున్నాడు. అది దాని అర్థం. అంతా అతడి మహిమ. అతడు చెప్పినట్లుగానే అంతా జరిగింది. అంతా ఎలా ఉండాలో అలానే ఉంది. సరి అయిన వ్యక్తివి నువ్వే అన్న విషయంలో నాకు ఎలాంటి సందేహము లేదు. పత్రి సార్ ఎప్పుడు కూడా ఏమనేవాళ్ళంటే, మీరు 1,44,000 మందిని తెచ్చుకున్నారు కదా సార్, మరి ఇంతమందిని వీళ్ళందరినీ మీరు ఎలా చూజ్ చేసుకున్నారు, ఎలా ఎన్నుకున్నారు అని అంటే ఆయన ఒక మాట చెప్పారు. నేను ఎవరిని ఎన్నుకోలేదు, నేను ఎవరిని చూజ్ చేసుకోలేదు, నేను ఎవరిని తీసుకురాలేదు. నేను ఒక కొండ మీద కూర్చున్నాను, ఒక కొండ శిఖరాగ్రం మీద కూర్చున్నాను. ఆ కొండ శిఖరాగ్రం మీద ఉన్న నేను, నా దగ్గరికి ఎవరైనా వచ్చారంటే ఎటువంటి వాళ్ళైతే రాగలుగుతారు? వాళ్ళు ఎక్కగలిగిన వాళ్ళు, చేరుకోగలిగిన వాళ్ళు అయితేనే కదా అక్కడికి రాగలుగుతారు. అలా వచ్చారు అంతే తప్ప నేను ఎవరిని ఎన్నుకోలేదని చెప్పారు ఆయన. ఇది అది చెప్తున్నాడు ఇతను. సరి అయిన వ్యక్తివి నువ్వే అన్న విషయంలో నాకు ఎలాంటి సందేహము లేదు. అంటే ఆ కొండకి వచ్చిన వాళ్ళ ఆధారిలో ఆయన ఇచ్చిన, ఆయనకు అందించబడిన సూచనల ప్రకారం వచ్చారంటే ఎలిజిబుల్ అని అర్థం అన్నమాట అక్కడ. ఎవరయ్యా అతను అని అడిగితే, ప్రపంచం కోసం ప్రచురించవలసిన పవిత్ర గ్రంథాన్ని నేను ఎవరి చేతులకు అందించాలో ఆ అదృష్టవంతుడు అని చెప్పారు. ఏ గ్రంథం? అతడి గ్రంథం, మిర్దాద్ గ్రంథం. మిర్దాద్ ఎవరు? మిర్దాద్ గురించి నువ్వు వినలేదా? విననే లేదా? ఎంత ఆశ్చర్యం! నా క్రింద ఉన్న భూమిలో, నా చుట్టూ ఉన్న గాలిలో, నా పైన ఉన్న ఆకాశంలో అతడి పేరు ఈనాటి వరకు వ్యాపించి ఉన్నట్లే భూమి అంతా కూడా వ్యాపించి ఉంటుందని అనుకున్నాను. అతడు నడిచిన ఈ భూమి పవిత్రమైంది. అతడు పీల్చిన ఈ గాలి పవిత్రం. అతడు కళ్ళు చూసిన ఈ ఆకాశం పవిత్రం. చూడండి అసలు పత్రి సార్ దగ్గరుంటే ఆ ప్యూరిటీ ముందు అన్ని అసలు ఆయన దేన్ని చూస్తే అది, ఆ గాలి పీలిస్తే ఆ గాలి, ఆహారం తీసుకుంటే ఆ ఆహారం, చూపు పడిన ప్లేస్ అన్ని పవిత్రమే కదా పత్రి సార్ దగ్గర. మనకు అనుభవం కదా అది. అది అతను చెప్తున్నాడు అన్నమాట ఇతను.
అతడు నడిచిన ఈ భూమి పవిత్రమైంది. నేను ఒకసారి చూశాను ఫ్రెండ్స్. పత్రిసారి మొట్టమొదటిసారి మానసరోవరం వెళ్ళటానికి నేపాల్లో ఫ్లైట్ దిగి నేల మీద అడుగు పెడతానే ఆ భూమి ఎంత పులకించిపోయిందో నేను చూశాను. ఆ భూమి మీద పువ్వులు ఇలా విచ్చుకునే గడ్డి ఇలా పైకి లేచిన ఆ పచ్చదనం, ఆ జీవత్వం అనేది అణువణువున నిండిపోయి అవి పులకించిపోయినాయి. ఎన్నాళ్ళకి మాకి మహాభాగ్యం అని చెప్పేసి పులకించిపోయినాయి ఫ్రెండ్స్. అది ఇతను చెప్తున్నాడు. అతడు నడిచిన ఈ భూమి పవిత్రమైనది, అతడు పీల్చిన ఈ గాలి పవిత్రం, అతడు చూసిన కళ్ళు చూసిన ఈ ఆకాశం పవిత్రం అని చెప్తున్నాడు. అలా అని అతడు వంగి భక్తిపూర్వకంగా ఈ భూమిని 3 సార్లు ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత మౌనం వహించాడు. కొద్దిసేపు అయ్యాక అన్నాడు. ఇది చెప్తుంది గ్రంథ సంరక్షకుడు అన్నమాట ఈ పని చేసింది. మిర్దాద్ గురించి ఇంకా తెలుసుకోవాలని నా కోరికను పెంచావు అని చెప్పి ఈ అందుకోవటానికి గ్రంథాన్ని అందుకోవటానికి ఎవరైతే వచ్చాడో అతను చెప్పాడు. శ్రద్ధగా విను, చెప్పరాదని నిషేధించింది తప్ప అంతా చెప్తాను. నా పేరు షమాదం. ఆర్కులో 9 మంది సహచరులలో ఒకరు చనిపోయినప్పుడు నేను ఆర్క్ అధిపతిని. అతడి ఆత్మ వెళ్ళక ముందే ఎవరో ఒక ఆగంతకుడు ద్వారం దగ్గర నా కోసం అడుగుతున్నాడని నాకు చెప్పారు. చనిపోయిన సహచరుని స్థానంలోకి భగవంతుడి పంపించిన వ్యక్తి అతడని వెంటనే నాకు అర్థమైంది. మా తండ్రి శ్యామ్ కాలంలో లాగానే భగవంతుడు ఆర్క్ని కనిపెట్టుకుని ఉన్నాడనే విషయం నాకు ఆనందం కలిగించవలసింది. అంటే నా తండ్రి శ్యామ్ అని ఎలా ఎలా చెప్తున్నా అంటే ఇప్పుడు మనం నా తండ్రి పత్రిజీ అని ఎలా చెప్తున్నాము. ఆయన ఎలా అంటే కొంతమందిని మానస పుత్రులు అంటారు. కానీ ఇదేంటంటే పత్రిజీ యొక్క ఆయన అణువు అణువు అన్నమాట. ఒక్కొక్క అణువు మనమంతా కూడా అలా చెప్తాం మనం. నా తండ్రి పత్రిజీ అని. అలాగే ఇతను చెప్తున్నాడు నా తండ్రి శ్యామ్ అంటే డైరెక్ట్ అది కాదు. మధ్యలో ఎంతో మంది అయ్యారు. అయిన తర్వాత ఇతను వచ్చాడు. కానీ ఇతను నా తండ్రి శ్యామ్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఆయనలో ఒక భాగం ఈయన. మా తండ్రి శ్యామ్ కాలంలో లాగానే భగవంతుడు ఆర్కును కనిపెట్టుకుని ఉన్నాడన్న విషయం నాకు ఆనందాన్ని కలిగించవలసింది. అతడికి అడ్డుపడి ఆర్కుని నోవా పెద్ద కొడుకు తయారు చేసినట్లు ఆ తర్వాతి వారు చెప్పారు. అది వాస్తవమేనా అని అడిగాడు ఇతను. గ్రంథాన్ని అందుకోవటానికి వచ్చిన అతను. వారు చెప్పింది సత్యమే అని వెంటనే చెప్పాడు. ఆ పైన కథ అందుకుంది. అవును, నేను సంతోషించవలసింది. కానీ నాకు అంతుపట్టని ఏ కారణాల వల్లనో నా హృదయంలో తిరుగుబాటు తలెత్తడం గమనించాను. కొన్ని సార్లు ఒక్కొక్క పని కొంతమందితో కలిసి చేయమన్నప్పుడు వీళ్ళ దగ్గర నుండి ఇది తీసుకోండి, వీళ్ళతో ఇది కలిసి చేయండి అని చెప్పినప్పుడు మనలో ఆ ఎగైనెస్ట్ గా అవటం అనేది మనకి తెలియకుండానే వచ్చేస్తుందండి. నా హృదయంలో తిరుగుబాటు తలెత్తడం గమనించాను. ఆ ఆగంతకుని చూడక ముందే నాలో అతని పట్ల వ్యతిరేకత కలిగింది. ఇంకా కూడా చూడలేదు. ఇతనిలో ఆ ఎగైనెస్ట్ అనేది వచ్చేసింది అన్నమాట. అతడిని తిరస్కరించడం అంటే ధిక్కరింపరాని సంప్రదాయాలను ధిక్కరించడమేనని, అతడిని పంపిన భగవంతుడిని ధిక్కరించడమేనని పూర్తిగా తెలిసినా అతడిని తిరస్కరించడానికి నిశ్చయించుకున్నాను. ఇదే ఫ్రెండ్స్ పత్రిజీ చెప్పిన దాన్ని ఆయన ఏదైతే చెయ్యమని చెప్తున్నారో, ఆయన ఏదైతే చేసి చూపించి ఇది కరెక్ట్ అని నిరూపించి ఆయన చేసి ఇచ్చిన దాన్ని మనం ధిక్కరిస్తున్నామో ఎలా ఉంటుందంటే అతడిని తిరస్కరించడం అంటే ధిక్కరింపరాని సంప్రదాయాలను ధిక్కరించడమే. అంటే తోసిపారేయటం. చెప్పారులే, ఎప్పుడు ఇలానే చెప్తా ఉంటారు. ఇటువంటి మాటలు నేను విన్నాను ఫ్రెండ్స్ సొసైటీలో. అందుకని చెప్తున్నాను. ఎప్పుడైతే మనకి ఎవరైతే మన ఆత్మని చివరికంటూ చేర్చగలిగిన వాళ్ళు చెప్పిన మాటని మనం ధిక్కరించామో, నెగ్లెక్ట్ చేశామో, తోసిపుచ్చామో అప్పుడు మనకి పుట్టగతులు ఉంటాం ఫ్రెండ్స్. మన గతి అధోగతి పాలవుతుంది అన్నమాట. ధిక్కరింపరాని సంప్రదాయాలను ధిక్కరించడమేనని, అతడిని పంపిన భగవంతుడిని కూడా ఎవరైతే మనకు చెప్పారో వాళ్ళని కూడా ధిక్కరించడమేనని, ఎవరైనా మన ముందుకు వచ్చారు అంటే వాళ్ళు ఊరికే రారు ఫ్రెండ్స్. పంపిస్తే మన దాకా రాగలిగిన వాళ్ళే వస్తారు. లేదా మనం అనుకుని మనసు చెప్తా ఉంటుంది కదా, ఆ మనసు చెప్పిన ప్రకారం మనం అవకాశం ఇస్తే వచ్చిన వాళ్ళు ఉంటారు. దీనికి దానికి చూసుకోవాలి. మళ్ళీ మనం ప్రతిదాన్ని కూడా
చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్ చేసుకోకుండా ఏది చేయకూడదు. ఏది మనకి గురువు నుండి వచ్చింది, ఏది మనసు నుండి వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. పూర్తిగా తెలిసినా అతడిని తిరస్కరించడానికే నిశ్చయించుకున్నాను. తెలిసి చేశాడనమాట. సార్ ఎప్పుడు అనేవాళ్ళు తెలియక తప్పు చేశారు అంటే దానికి ఎగ్జంప్షన్ ఉంటుంది. కానీ తెలిసి తప్పు చేశారంటే దీనికి ఎగ్జంప్షన్ ఉండదు. శిక్ష తప్పదు, శిక్షణ తప్పదు అని చెప్పేవాళ్ళు. తలుపు తీసి 25 సంవత్సరాలు మించని ఆ వ్యక్తిని చూసినప్పుడు నా గుండె నిండా కత్తులు దూసినట్టయింది. అబ్బో అంతటి వ్యతిరేకత వచ్చిందనమాట. ఆ కత్తులతో అతడిని పొడవాలనిపించింది. నగ్నంగా కృషించిన శరీరంతో ఎలాంటి రక్షణ, కనీసం కర్ర లేకుండా చాలా అసహాయంగా కనిపించాడు. కానీ అతడి ముఖంలో చెప్పడానికి వీలు కాని ఏదో కాంతి అతడిని గాయపరచడానికి వీలు కాకుండా పూర్తి కవచం ధరించిన ఒక యోధునిలా వయస్సుకు మించి కనిపించేలా చేసింది. అతని ముఖంలో ఏ కాంతి అయితే అతని చుట్టూ ఉందో అది ఎప్పుడైతే మనం ధ్యానం అనేది చేస్తున్నామో, మన అంతరాత్మను నమ్ముకున్నామో, మనకి దీన్ని అందించిన గురువుని నమ్ముకున్నామో, అప్పుడు మన చుట్టూ కూడా ఒక కాంతి వలయం ఏర్పడుతుంది ఫ్రెండ్స్. దానిని దాటి ఎవరు మనల్ని ఏం చేద్దాం అనుకున్నా అది జరగదు ఫ్రెండ్స్. వీఆర్ అండర్ పత్రిజీస్ ప్రొడక్షన్. అతడి ముఖంలో చెప్పడానికి వీలు కాని ఏదో కాంతి అతడిని గాయపరచడానికి వీలు కాకుండా పూర్తి కవచం ధరించిన ఒక యోధునిలా వయస్సుకి మించి కనిపించేలా చేసింది. అంత మెచ్యూరిటీ అతనిలో కనిపించింది అనమాట. నాలోని అణువణువు అతడి పట్ల వ్యతిరేకతను వ్యక్తపరిచింది. ఇతనా అన్నట్టు. నాలోని ప్రతి రక్తపు పొట్టు అతడిని అణిచివేయాలని కోరుకుంది. ఎందుకంటే ఎప్పుడైతే అతన్ని చూశాడో అది అతను డైరెక్ట్ గా ఇతని అహంకారాన్ని టచ్ చేశాడు. ఈ అహంకారం అనేది భయపడటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఇతనిలో భయం మొదలైందో ఆ భయం ఏం చేసింది, ఇతన్ని అణిచేయాలి. ఎందుకనంటే అతను వచ్చాడు అంటే ఇతన్ని పోతది మొత్తం. అది తెలిసిపోయింది అతనికి, చూస్తూనే తెలిసిపోయింది. తెలిసిపోయి అతన్ని అణిచివేయాలని కోరుకుంది. దానిని గురించి నన్ను వివరణ అడగొద్దు, ఎందుకలా జరిగిందని దాని గురించి అడగొద్దు. తీక్షణమైన అతడి చూపు నా ఆత్మని నగ్నంగా చేసింది. ఆత్మకు చుట్టుకున్నవన్నీ కూడా ఒలిచేసింది, అది నగ్నంగా చేసింది. ఒక వ్యక్తి ముందు నా ఆత్మ దిగంబరంగా ఉండటం నన్ను భయపెట్టింది. అంటే మనం ఎట్లా అంటే ఎంతవరకు అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన ఫేస్ కానీ, నెక్ కానీ, హ్యాండ్స్ కానీ ఎంతవరకు మనం మచ్చ మరక లేకుండా ఉన్నాయి అంతవరకు మనం చూపించడానికి మనం ఇష్టపడతాం. పూర్తిగా మనల్ని మనం బయట పెట్టుకోవటానికి, అంటే మన ప్లస్ పాయింట్స్ అందరికీ తెలియటం ఇష్టపడతాం, కానీ మన మైనస్ పాయింట్స్ అందరికీ తెలియటానికి మనం ఇష్టపడతాం. దాని గురించి మనం కవర్ చేసేసుకుంటాం, మనల్ని మనం కవర్ చేసేసుకుంటాం. అలా కాకుండా అతని చూపే ఇతన్ని దిగంబరంగా, ఆత్మని దిగంబరంగా చేసింది. ఇతన్ని కాదు, ఆత్మని దిగంబరంగా చేసింది. ఆత్మ చుట్టూ అతను పేర్చుకున్నవన్నీ ఇది నేను అని పేర్చుకున్నవన్నీ కూడా ఒలిచి పారేసింది, దిగంబరంగా చేసింది. నా ఒక వ్యక్తి ముందు నా ఆత్మ దిగంబరంగా ఉండటం నన్ను భయపెట్టింది. అంటే ఏం తెలుస్తుందో అన్నట్టు, తర్వాత ఏం జరుగుతుందో అన్నట్టు. అతడిలోని నిర్మలత్వం నా మాలిన్యానికి ఉన్న ముసుగుని తొలగించిందేమో. మాలిన్యం చుట్టూ ఇన్ని రోజులుగా నేను అల్లుకున్న ముసుగులు తొలగిపోవటం అన్నది నాకు చాలా బాధను కలిగించింది. ఎవరు కూడా, కొంతమందికి కొన్ని బలంగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. కొంతమంది డబ్బుతో వాళ్ళు ఏం ఖర్చు పెట్టరు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. కానీ అది ఉంది అంటే వీళ్ళు సేఫ్ సైడ్, వీళ్ళు హ్యాపీగా రిలాక్స్డ్ గా ఉంటారు అనమాట. అలా కొన్ని మనం తెలియకుండానే ఏర్పాటు చేసుకున్న మాలిన్యాలనే మన బలంగా ఫీల్ అవుతాం మనం. ఎందుకంటే మాలిన్యం ఎప్పుడూ ముసుగుని కోరుకుంటుంది. మాలిన్యం చుట్టూ ఇన్ని రోజులుగా నేను అల్లుకున్న ముసుగులు తొలగిపోవటం అన్నది నాకు చాలా బాధను కలిగించింది. ఎందుకంటే మాలిన్యం ఎప్పుడూ ముసుగుని కోరుతోంది. బహుశా అతడికి నాకు మధ్య పురాతనమైన తగాదా ఏదైనా ఉండి ఉంటుంది. ఎవరికి తెలుసు, అతడు ఒక్కటే దాని గురించి చెప్పగలడు. చూడండి మరి, సంస్థలోకి అతడిని చేర్చుకొని నిక్కచ్చిగా నిర్దాక్షిణ్యంగా చెప్పాను. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోమని శాసించాను. మళ్ళీ ఆలోచించుకోమని అతను సలహా ఇచ్చాడు. ఇంకోసారి ఆలోచించు అని సలహా ఇచ్చాడు.
అతడు నాకు సలహా ఇవ్వడం, నన్ను అవమానించడం అనిపించింది. ఇతడు అహంకారంలో ఉన్నట్టు నువ్వు నాకు చెప్పేపాటి వాడివా అంటారు ఎవరైనా కానీ. అతడి ముఖంపై ఉమ్మాను. ఎంత ఏ స్థాయిలో ఉంది ఫ్రెండ్స్ అహంకారం అనేది. మనకి ఎవరైతే దారి చూపిస్తున్నారో వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడటం కూడా వాళ్ళ ముఖాన్ని ఉమ్మినట్లే ఫ్రెండ్స్. ముఖంపై పడ్డ ఉమ్మిని తుడుచుకుంటూ ఏ జంకు లేకుండా నా నిర్ణయం మార్చుకోమని మళ్ళీ సలహా ఇచ్చాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అతను. అతడు ఉమ్మి తుడుచుకుంటున్నప్పుడు అది నా ముఖంపై పులుముతున్నట్టు అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, అద్దం ముందు కూర్చుని ఆకాశం మీదకి మనం ఉమ్మేసామనుకో తిరిగి ఎక్కడ పడుతుంది అంటే అతను ప్యూర్ మిర్రర్ లాగా ఉన్నాడనమాట. అందులో ఇతనే రిఫ్లెక్ట్ అవుతున్నాడు. ఎందుకంటే అతను నగ్నంగా చేసేసాడు కదా, చేసేసినప్పుడు ఇతనే రిఫ్లెక్ట్ అవుతున్నాడు. ఈ ఉమ్ము ఎప్పుడైతే వేసాడో అతను ఇట్లా తుడుచుకుంటుంటే అతనిలో ఉంది ఇతనే కాబట్టి అది తన ముఖంపై పులుముతున్నట్టుగా ఫీల్ అయ్యాడు ఇతను. నా అంతరాంతరాలలో మా ఇద్దరి మధ్య పోటీ సమంగా లేదని, అతడు బలవంతుడైన పోటీదారుడని నేను ఒప్పుకున్నాను. లోపల లోపల ఒప్పేసుకున్నాడు ఈయన. అతను బలమైన వాడు అని చెప్పేసి. ఓడిపోయిన అహంకారంలా నా గర్వం కాళ్ల క్రింద పడి నలిగిపోయే వరకు పోటీ నుంచి విరమించుకోలేదు. అతడి అభ్యర్థనని అంగీకరించడానికి సిద్ధపడ్డాను. కానీ అతడు ముందుగా నా పట్ల అణుకు చూపించాలనుకున్నాను. అయితే సర్లే మనం ఒప్పుకున్నా వస్తావా, సర్లే రా లోపలికి, జాగ్రత్తగా ఆ పని చేసుకో, ఈ పని చేసుకో, నువ్వు అనవసరంగా గొడవ చేయక, ఇట్లా కండిషన్స్ పెడతా ఉంటాము. అట్లాగే ఇతను కూడా కండిషన్స్ పెడుతున్నాడు అనమాట. అతడు ముందుగా నా పట్ల అణకు చూపించాలనుకున్నాం, ఆ ఒబీడియన్స్ ఉండాలనుకున్నాడు. అయితే ఏ విధంగానూ అతడు అణకు చూపించలేదు. ఒక మాస్టర్ ఎప్పుడు కూడా ఇంకొకళ్ళకి అందులో ఎవరైతే అహంకారంతో ఉన్నారో వాళ్ళ ముందు అస్సలు అణకు చూపించరు. ఆ వినయం అనేది వాళ్ళ దగ్గర కనపడదు ఫ్రెండ్స్. అకస్మాత్తుగా అతడు బట్టలు ఆహారం కావాలని అడిగాడు. నా ఆశ చిగురించింది. అతడి ఆకలి చలి నా వైపున అతడి ప్రత్యర్థులుగా నిలవటంతో గెలుపు నాదే అని నమ్మాను. అతనికి ఒక అవసరం ఉంది కాబట్టి దాన్ని పట్టుకోవచ్చు, పిలక దొరికింది అని ఇతను అనుకున్నాడు. సంస్థ ఇతరుల దయాదాక్షిణ్యాలతో ఆ దాతృత్వంలో నడుస్తుందని, ధర్మం చేయదని క్రూరంగా చెప్పి ఒక రొట్టె ముక్క కూడా ఇవ్వడానికి నిరాకరించాను. చాలా ఘోరమైన అబద్ధం చెప్పాను. ఎందుకంటే అవసరం ఉన్న వారికి తిండి బట్ట నిరాకరింపవలసిన అగత్యం లేనంత సంపద ఉంది సంస్థకి. అతడు యాచించాలి అని నా కోరిక. చూడండి, ఎవరైనా మన ముందుకు వచ్చి అడుక్కుంటుంటే ఎంత ఆనందమో మనకి. మనం ఏదో ఇస్తున్నప్పుడు ఎంత అహంకారం ఎట్లా ఫీల్ అవుతాం, మనం ఏదో గొప్ప దానవంతుల్లాగా దానకర్ణుల్లాగా ఫీల్ అయిపోతా ఉంటాం. నిజానికి దరిద్రం మనదండి, ఇచ్చే వాళ్ళకి దరిద్రం, పుచ్చుకునే వాళ్ళది ఎప్పుడు కూడా కాదండి. కానీ అతడు యాచించలేదు, హక్కు ఉన్నట్లు అడిగాడు. అతడు అడిగిన విధానంలో అధికారం ఉంది. నాకు ఇవ్వు అన్నాడు. ఇస్తారా, ఇవ్వండి ప్లీజ్ అని. అతను ప్లీజింగ్ గా అడగలేదు. నాకు ఇది కావాలి ఇవ్వండి అని అడిగాడు. ఎలాంటి ఊగిసలాట లేకుండా పోరాటం చాలా సేపు సాగింది. అయితే మొదటి నుండి జయం అతడిదే. నా ఓటమిని దాచుకోవటానికి చివరికి అతడిని ఆర్కులో ఒక సేవకుడిగా మాత్రమే చేరమని ప్రతిపాదించాను. సరే, ఒక సర్వెంట్ గా దీనిలోకి రాని. అది అతడిలో అణకువ కలిగిస్తుంది అనుకున్నాను. అంటే సర్వెంట్ గా వచ్చాడు కదా, ఒబీడియంట్ గా, అంటే పై వాళ్ళు చెప్పింది విని తీరాలి కదా, అలా అనుకున్నాడు అనమాట. అప్పుడైనా అతడు కాదు, యాచకుడిని నేనే అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా చెయ్యి అనే కండిషన్స్ అనేవి ఈయన కదా అడుక్కుంటున్నాడు. అక్కడ అతనేం అడుక్కోవట్లేదు. అతను హక్కుగా చెప్తున్నాడు, నాకు ఇది కావాలని చెప్తున్నాడు, మీరెవ్వండి అంటలేదు. అడుక్కుంటే యాచకుడిని నేనే అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. నా అవమానాన్ని కప్పడానికి అతడు నా ప్రతిపాదనని అంగీకరించాడు. అతడిని సంస్థలోకి కేవలం ఓ సేవకుడిగానే తీసుకుంటూ ఇప్పుడు నన్ను నేను బయటకు పంపుతున్నాను అన్న విషయం అస్సలు అనుకోలేదు. అతన్ని లోపలికి ఎప్పుడైతే తీసుకుంటున్నాడో తనని బయటికి పంపించేసుకుంటున్నాడు అనేది అతను అనుకోలేదు. చివరి రోజు వరకు ఆ సంస్థకి అధిపతిని నేను, అతడు కాదు అన్న భ్రాంతిలోనే ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనం ఒక చోట ఉంటాం, ప్లేస్ ఉంటాం. ఈ ఇల్లు నాది, ఈ ప్లేస్ నాది, ఈ ఇంటికి నేను ఓనర్ని, ఈ భూమి నాది అని అంటే
ఒకసారి ఒకటి చదివాను. ఈ భూమి నాది అని అనే వాళ్ళని చూసి భూమి నవ్వుకుంటుందంట. ఈ భూమి వీళ్ళదా అని చెప్పేసి. అలాగే ఈ ఈ సంస్థకి అధిపతిని నేను, అతడు కాదు అన్న భ్రాంతిలోనే ఉంది. ఈ ఇల్లు నాదా, ఈ భూమి నాదా, ఈ ఆస్తులు నావే, అంతస్తులు నావే, ఈ శరీరం నాదే. ఏది నాది కాదు కదా. నాది కాదు అనేది లేకుండా నాది అనే భ్రాంతిలోనే ఉన్నాడు కాబట్టి నేను అధిపతిని అని అతడు అనుకున్నాడు. కానీ అతడు కాదు అనేది అర్థం అవ్వలేదన్నమాట అతనికి. మిర్దాద్, మిర్దాద్, షమాదం ఏం చేశావు? ఇతను చెప్తూ అనుకుంటున్నాడు అనమాట. అప్పుడు ఆయన నుండి వినిపించింది. ఈ భ్రాంతిలోనే నేను ఉన్నాను అనుకున్నప్పుడు ఆ భ్రాంతిలోనే అతను అనుకుంటున్నాడు. లోపల నుండి తెలుస్తుంది, బయటికి అర్థం కావట్లేదు. మిర్దాద్, మిర్దాద్, షమాదం ఏం చేశావు? లోపల లోపల అనుకుంటున్నాడు అతను. షమాదం, నీకు నువ్వు ఏం చేసుకున్నావని ఆయన అడుగుతున్నారు, మిర్దాద్ అడుగుతున్నారు. రెండు పెద్ద పెద్ద కన్నెటి గుట్లు అతని గడ్డం మీదకు జారాయి. అతడి శరీరం వణికింది, నా హృదయం కదిలింది. చూడండి మరి, ఒకరిలో ఆ మార్పు అనేది, ఆ రియలైజేషన్ అనేది ఎంతమందినో కదిలిస్తుందండి. అది ఎవరి స్మృతి కన్నీటి రూపంలో ప్రవహిస్తోందో అతడి గురించి దయచేసి ఇక చెప్పకండి అతడితో అన్నాను. ఆశీర్వదించబడిన ఓ దూత, కలత పడకు. ఆ సంస్థ అధిపతిగా ఉన్నప్పటి నా గర్వం చేదు కన్నీటి బూట్లా ప్రవహిస్తోంది. ఒకసారి సార్ ఏమన్నారంటే, పశ్చాత్తాపం అంటే సార్ చెప్పే వరకు కూడా ఆ పదానికి అర్థం ఏంటనేది నేను ఆలోచించలేదండి. ఆయన ఏం చెప్పారంటే పశ్చాత్తాపం, పశ్చాత్ అంటే తరువాత, తాపం కలిగే దుఃఖం, తరువాత కలిగే దుఃఖం. అంటే అహంకారంతో మనం తప్పులు చేస్తాం, ఘోరాలు నేరాలు అన్ని చేస్తాం. కానీ మనకు అర్థమైన తర్వాత, మనం ఏం చేశామో మనకు అర్థమైన తర్వాత దాని వలన కలిగే దుఃఖాన్ని పశ్చాత్తాపం అంటారని నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పశ్చాత్తాపానికి వస్తారు మేడం అని, పశ్చాత్తాపంతో వాళ్ళు ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు, రిలీజ్ అవుతారు అని చెప్పేసి సార్ చెప్పేవాళ్ళు అనమాట. అయితే చెప్తున్నాడు, నా గర్వం ఆ సంస్థ అధిపతిగా ఉన్నప్పటికీ నా గర్వం చేదు కన్నీటి పొట్లల్లా స్రవిస్తోంది. ఆ చేదు విషయం అంతా కూడా పోతుంది అనమాట ఆయనకి. శరీరాధికారం, జీవాత్మ అధికారాన్ని చూసి పళ్ళు కొరుకుతోంది. గర్వాన్ని ఏడవని, అది చివరిసారిగా ఏడుస్తోంది. అధికారాన్ని పళ్ళు కొరకని, చివరిసారిగా అది పళ్ళు కొరుకుతోంది. దివ్యమైన అతడి ముఖాన్ని మొదటిసారి చూసినప్పుడు నా కళ్ళు లౌకికమైన పొగమంచుతో కప్పబడకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది. చూడండి ఫ్రెండ్స్, పత్రి సార్ మన జీవితంలోకి వచ్చాక, ధ్యానం మొదలయ్యాక ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాం, ఇంకా ముందు పత్రి సార్ నాకు ఎందుకు పరిచయం అవ్వలేదు, ధ్యానం అనేది ఎందుకు పరిచయం అవ్వలేదు, మనం అప్పటి నుండి కూడా ఈ తప్పులు చేయకుండా ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అప్పుడు ఏమవుతుందంటే, మనకి ఆ జీవాత్మ అధికారాన్ని శరీరాధికారం డామినేట్ చేస్తుంది. అదే మనం ఆ మాయలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు వరకు కూడా మనం ముందు నుండి తిరుగుతున్నా కూడా మనం దాన్ని అందుకోలేము ఫ్రెండ్స్. ఎప్పుడైతే దానిని దాటాలని మనం కోరుకుంటామో అప్పుడు మనకు అందుతుంది. అందుకే ఒక మాట చెప్తారు, నడిచేవాడు ఉంటే నడిపించేవాడు వస్తాడు అని చెప్పేసి. దివ్యమైన అతని ముఖాన్ని మొదటిసారి చూసినప్పుడు నా కళ్ళు లౌకికమైన పొగమంచుతో కప్పబడకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది అని ఆయన చెప్తున్నారు. అలౌకికమైన జ్ఞానం సవాలు చేసినప్పుడు లౌకికమైన జ్ఞానంతో నా చెవులు మూసుకుని పోకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఇది అనిపిస్తుంది. ఆధ్యాత్మికత పూత పూయబడిన అతడి నాలుకతో పోటీ పడి మాట్లాడిన నాలుక లౌకికమైన చేదు తీపితో పూత పూయబడకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది. ఎన్ని విధాలుగా మనకి పూతలు అనేది రాంగ్, తప్పుడు పూతలు పూయబడతాయో చూడండి ఫ్రెండ్స్. దానికి తగిన ఫలాన్ని ఎంతగానో అనుభవించాను. అవన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు నెగ్లెక్ట్ చేశాను, గుర్తించలేదు కాబట్టి దాని తగిన ఫలాన్ని ఎంతగానో అనుభవించాను. అయితే నా భ్రాంతికి తగ్గ ఫలం ఇంకా ఎంతో అనుభవించాలి. ఎవరైనా ధ్యానం దాకా రావాలి అంటే కొన్ని వందల జన్మలు ఎత్తాలి అని చెప్పేసి చెప్తారు ఫ్రెండ్స్. ధ్యానం మొదలు పెట్టిన తర్వాత కూడా
వాళ్ళు వాళ్ళ నుండి వాళ్ళే ఏర్పరచుకున్నటువంటి బంధనాల నుండి రిలీజ్ అవ్వాలంటే ఇంకా ఎన్నో జన్మలెత్తాలని చెప్తారు. మా మధ్య అనుకోగల సేవకుల్లా అతడు 7 సంవత్సరాలు గడిపాడు. సదా అప్రమత్తతతో ఎవ్వరూ ఆక్షేపించడానికి వీలు లేకుండా మా ఆదేశాలని పాటించడానికి సిద్ధంగా ఉండేవాడు. గాలిలో తేలుతున్నట్లే కదిలేవాడు. ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. మౌన దీక్ష వహించాడని అనుకునేవాళ్ళం. మాలో కొందరు అతడిని విసిగించడానికి సరదా పడేవాళ్ళు. వాడి మాటలను అలౌకికమైన ప్రశాంతతతో భరించి అతడి మౌనాన్ని మేము గౌరవించేలా చేశాడు. ఇదే మనం పత్రిసార్లు చూస్తాం ఫ్రెండ్స్. ఆ గాలిలో తేలుతున్నట్టే తిరుగుతారు ఆయన. అసలు ఎప్పుడు కూడా భారంగా తిరగరు. అంటే ఒక చోట నుండి ఒక చోటకి వెళ్ళేటప్పుడు అంత ఈజీగా ఆయన ఉన్నదాన్ని వదిలేస్తారు. ఆ గాలిలో తేలుతున్నట్టే అంటే అది అర్థం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన జ్ఞాపకాలు గాని వెనక చూపు గాని ఉండదు ఇంకా అక్కడ. అలా మా ఆదేశాలను పాటించడానికి సిద్ధంగా ఉండేవారు. అందరూ కూడా అందరి దగ్గర నుండి కూడా సార్ అనుభవాలు వింటా ఉంటారు. ఎవరు ఏం చెప్పినా కానీ ఎస్ చెయ్యండి అంటారు. దానికి ఆయన సహకరించడానికి సిద్ధపడతారు సంపూర్ణంగా. మౌన దీక్ష వహించాడని అనుకునేవాళ్ళం. ఆయన ఎప్పుడు కూడా మాట్లాడరు. ఏది కూడా ఏం మాట్లాడాలి, ఏది చెప్పాలో ఆయన చెప్తారు. ఆయన మిగతాది ఏమీ మాట్లాడరు. మాలో కొందరు అతన్ని విసిగించడానికి సరదా పడేవాళ్ళు. ఇందులో పిఎస్ఎస్ఎంలో పత్రిసారిని విసిగించని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా వల్ల ఆయన ఎంత విసిగిపోయారో నేను చెప్పలేను ఫ్రెండ్స్. ఎందుకంటే ట్యూబ్లైట్ బుర్ర అనేవాడు నన్ను ఎప్పుడు కూడా. ఆయన అంత లేట్ గా వెలిగేది అనమాట ఇది. వాడి మాటలను అలౌకికమైన ప్రశాంతతతో భరించి అతడి మౌనాన్ని మేము గౌరవించేలా చేశాడు. అతడి మౌనం మిగిలిన 7 సహచరులకు ఆనందాన్ని, శాంతిని కలిగిస్తే నన్ను మాత్రం ధైర్యం కోల్పోయేలా, కృంగిపోయేలా చేసింది. అతడిని కలతల పాలు చేయాలని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ ఫలితం లేకపోయింది. అతను దేనికి చలించట్లేదు, వేటికి కూడా. తన పేరు మిర్దాద్ అని చెప్పాడు. ఆ పేరుతో పిలిస్తేనే పలికేవాడు. ఏయ్ ఓయ్ అంటే, ఏరా అంటే ఇట్లా పలికేవాడు కాదు. ఆయన మిర్దాద్ అని పిలిస్తేనే పలికేవాడు. అతడి గురించి మాకు తెలిసింది అంతే. మౌనంగా ఉన్న అతడి ఉనికిని అందరూ ఎంతగా గుర్తించారంటే అతడు తన గదిలోకి వెళ్ళిపోయే వరకు అవసరం ఉన్న విషయాలు కూడా మాట్లాడేవాళ్ళు కాదు. మిగతా వాళ్ళంతా కూడా సైలెంట్ గా అయిపోయేవాళ్ళు అనమాట. మిర్దాద్ వచ్చిన తర్వాత మొదటి 7 సంవత్సరాలు అన్ని సమృద్ధిగా ఉండేవి. సంస్థ ఆస్తిపాస్తులు 7 రెట్లు ఎక్కువ అయ్యాయి. దాంతో అతని పట్ల నా హృదయం మెత్తబడింది. భగవంతుడు వేరెవ్వరిని పంపకపోవడంతో మిర్దాదుని సంస్థలో సహచరునిగా చేర్చుకునే విషయం గురించి మిగిలిన వారితో చర్చించాను. అంటే సర్వెంట్ పోస్ట్ నుండి సహచరుడిగా తీసుకునేలాగా ఆలోచించారు ఆయన. ఎందుకంటే ఒక ఒపీనియన్ అతను వచ్చాక కలిసి వచ్చింది అని చెప్పేసి ఒక ఒపీనియన్. ఎవ్వరు ముఖ్యంగా క్షమాదం అనుకోలేనిది ఎప్పుడైతే ఈయన అలా మొదలు పెట్టారో, సాఫ్ట్ కార్నర్ తో రావటం మొదలు పెట్టారో అప్పుడు ఎవ్వరు ముఖ్యంగా క్షమాదం అస్సలు అనుకోలేదంట. అనుకోలేనిది అప్పుడు ఒకటి జరిగింది. మిర్దాద్ నోరు విప్పాడు. తుఫాను కట్టలు తెరుచుకుంది. ఇన్ని రోజులుగా అతని మౌనం దాచిపెట్టిందంతా బయట పెట్టాడు. అది ప్రబలమైన కుంభవృష్టిలా వర్షించింది. ఆ వేగంలో క్షమాదం తప్ప మిగిలిన వారంతా చిక్కారు. క్షమాదం చివరి వరకు ఆ వాగ్దాటిని ఎదుర్కొన్నాడు. సంస్థ పెద్దగా నా ఆధిపత్యాన్ని ప్రదర్శించి పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించాను. అయితే మిర్దాద్ అధికారాన్ని తప్ప క్షమాదంని గుర్తించడానికి వారు ఇష్టపడలేదు. వారికి మిర్దాద్ మాస్టర్, క్షమాదం వెలివేయబడ్డవాడు అనేది వాళ్ళ దృష్టిలోకి వచ్చేసింది అన్నమాట. అంచేత వంచనకు పాల్పడ్డారు. కొందరికి వెండి, బంగారం, మరికొందరికి సారవంతమైన భూములు ఇచ్చి నా ప్రయత్నాలు ఫలిస్తాయనుకుంటున్న సమయంలో నేను చేస్తున్న ప్రయత్నాలను తెలుసుకోవడమే కాక ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని అతను భగ్నపరిచాడు. ఆ అటాక్స్ అన్నిటినీ కూడా అతను ఎందుకు కాకుండా చేశాడనమాట. కేవలం కొన్ని మాటలతో అతడు ప్రతిపాదించిన సిద్ధాంతం అసాధారణంగా క్లిష్టంగా ఉంది. అది అంతా గ్రంథంలో వివరించబడి ఉంది. దానిని గురించి నేను మాట్లాడకూడదు. మిర్దాద్ వాగ్దాటి
భూమిని మంచులా కనిపించేలా చేస్తుంది. అతడి మాటలు పదునైనవి, శక్తివంతమైనవి. వాటిని ఎదిరించడానికి నా అధీనంలో ఉన్న సంస్థ సీలు తప్ప వేరేమీ లేదు. కానీ అది కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఆ సంస్థతో మరి అధికారం చేతిలో ఉంది కదా, ఇతను మాట్లాడటానికి వీల్లేదు, మీరు ఇలా చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక స్టాంప్ వేసేయచ్చు. లక్క సీల్ వేసేస్తారు. గవర్నమెంట్ ఈ ఫ్యాక్టరీ పనిచేయడానికి వీల్లేదు అని అంటే, తప్పు చేస్తుందని అంటే సీల్ వేసేస్తారు, దానికి ఓపెన్ అవ్వకుండా. అలా ఓపెన్ అవ్వకుండా ఉండాలని ఒక సీల్ వేసేయచ్చు. కానీ అది కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది ఆయనకి. అతడి ప్రబోధనల ప్రభావంతో సహచరులంతా బలవంతంగా నాతో అన్ని దస్తావేజుల్లోనూ సంతకాలు చేయించి ముద్ర వేయించేశారు. భగవంతునిపై నమ్మకం ఉన్నవారు విరాళాల రూపంలో సంస్థకు సమర్పించిన భూములన్నింటినీ ముక్కలు చేసి అమ్మేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పేదవారికి, అవసరం ఉన్న వారికి సహచరులతో బహుమతులను ఇచ్చి పంపించాడు మిర్దార్. అందరికీ పంచిచ్చేస్తున్నారు అన్నమాట మొత్తం దీనికి ఉన్న ఆస్తులన్నీ కూడా. ఎందుకంటే అవే భారంగా మారినాయి కాబట్టి వాటిని ముందు సంస్థనే రిలీజ్ చేస్తున్నారు. సార్ ఎప్పుడు చెప్పేవాడు ఫ్రెండ్స్, ధ్యానం చెప్తూ మనం డబ్బులు తీసుకుని ధ్యానం చెప్పకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఆధ్యాత్మికతకి ప్రాపంచికంగా ఉన్న ధనానికి సంబంధం లేదు. ఆత్మ ప్రణాళికకి ఈ భౌతికమైన సంపదకి సంబంధం లేదు అని చెప్పేవాళ్ళు ఆయన. సూది బెజ్జంలో నుంచి ఒంటె దూరతుందేమో కానీ, ఏనుగు దూరతుందేమో కానీ, ఒక సంపదతో ఉన్నవాడు, సంపన్నవంతుడు, భౌతికమైన సంపదలో మునిగి తేలేవాడు ఆధ్యాత్మికతలోకి రాడు అని చెప్పేవాడు అనమాట. అంత అసాధ్యం అని చెప్పేవాడు ఆయన. అతడి ప్రబోధనల ప్రభావంతో సహచరులంతా బలవంతంగా నాతో అన్ని దస్తావేజుల్లోనూ సంతకాలు చేయించి ముద్ర వేయించారు. భగవంతునిపై నమ్మకం ఉన్నవారు విరాళాల రూపంలో సంస్థకి సమర్పించిన భూములన్నిటినీ ముక్కలు చేసి అమ్మేశారు. చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో ఉన్న పేదవారికి, అవసరం ఉన్న వారికి సహచరులతో బహుమతులు ఇచ్చి పంపాడు మిర్దార్. ఆర్కులో ప్రతి సంవత్సరం 2 పండుగలు జరుగుతాయి. అందులో ఒకటి డే ఆఫ్ ద వైన్. రెండవ పండుగ సందర్భంలో చివరి రోజు మిర్దార్ సంస్థలో ఉన్న వాటిని అన్నింటినీ బయట ఉన్న వారికి పనిచేయమని సహచరులను శాసించాడు. ఆయన చెప్పలేదు, శాసించాడు. అధిపతి ఏమో ఈయన సమాధం, ఆయన తీసేసుకున్నారు. కొన్ని సందర్భాలలో అందరికీ మాత్రమే కాదు, ఏదైతే వారికి స్థానం ఇచ్చిందో, మనకి స్థానం ఇచ్చిన భూమినే కూరుకుపోతుంది, మునిగిపోతుంది, అప్పుడు ఎవరికి స్థానమే లేకుండా పోతుంది అనేసి, మనకి స్థానం ఇచ్చేదే లేకపోతే ఇంకెక్కడ ఉంటాం మనం, గాల్లో ఉండలేం కదా, అలాగా అదే పోతుంది అనుకున్నప్పుడు ఎటువంటి అధికారం లేని వాళ్ళు కూడా సిట్యుయేషన్ ని తన హ్యాండ్ ఓవర్ లోకి తీసేసుకుంటారు ఫ్రెండ్స్. అలా ఇతను శాసించాడు సహచరులని. ఇదంతా చూశాయి నా పాపపు కళ్ళు. నా హృదయం మిర్దాద్ పట్ల ద్వేషంతో నిండి పగిలేలా ఉంది. ద్వేషానికే చంపే శక్తి ఉంటే నా గుండెలో రగులుతున్న ద్వేషం వేలాది మిర్దాదులను చంపేదే. చూడండి ఫ్రెండ్స్, ద్వేషానికి శక్తి లేదు అనేది మనం తెలుసుకోవాలి. దానిని మించింది ఆత్మశక్తి అని తెలుసుకుని ఆత్మశక్తిని పెంచుకోవాలే తప్ప, సద్గురువు చెంత చేరాలే తప్ప, పనికిమాలిన మాటలు వింటూ, పనికిమాలినవి చూస్తూ, పనికిమాలినవి చేస్తూ మన శక్తిని మనం వృధా చేసుకోరాదు ఫ్రెండ్స్. అన్నెసరీవేవి కూడా మన దగ్గరికి చేరనివ్వకూడదు ఫ్రెండ్స్. కానీ అతడి ప్రేమ నా ద్వేషం కన్నా శక్తివంతమైనది. చూడండి, ఈ పోటీలో కూడా మేము సమఉజ్జీలం కాము. నలిగి నాశనం అయ్యే వరకు నా అహం నన్ను పోటీ నుంచి విరమించుకోనియలేదు. చూడండి, అహంకారం ఎంత పెద్ద దెబ్బ కొడుతుందో. నన్ను ఎదుర్కొనకుండానే నన్ను ఓడించాడు. అతనేమి నన్ను ఎదుర్కోలేదు, అంటే ఇతనే ఓడిపోయేలాగా చేశాడనమాట. నేను పోరాడాను అతనితో, కానీ నన్ను నేనే నిలిపివేశాను. నా కళ్ళకి పొరలు తొలగించడానికి ప్రేమతో, ఓర్పుతో ఎంతో కాలం ప్రయత్నించాడు ఆయన. కానీ నేను ఆ పొరలు ఇంకా గట్టిగా ఉండాలని ప్రయత్నించాను. ఆయన ఎంత ప్రయత్నిస్తారో తీయాలని, ఈయనంత గట్టిగా పట్టుకుంటున్నారు దాన్ని. అప్పుడు ఏం చెయ్యాలి? అతడు నా పట్ల ఎంత ఉదారంగా ప్రవర్తిస్తే నేను అతడి పట్ల అంతటి ద్వేషాన్ని ప్రదర్శించాను. మిర్దాద్, నేను ఇద్దరం యోధులం. అతడు ఒక సైనిక దళం, నేను ఒంటరిని.
సహచరుల సహాయం లభిస్తే అతడిని నేను జయించేవాడిని. కానీ వారు అతడితో కలిసి నాకు ఎదురుగా పోరాడారు. విశ్వాసఘాతకులు, నిర్దార్, నాపై ప్రతీకారం తీర్చుకున్నావు. వెక్కి వెక్కి ఏడ్చి మరొక్కసారి వంగి భూమిని 3 సార్లు ముద్దు పెట్టుకున్నారు ఆయన. ఇక్కడితో మనం స్టాప్ చేద్దామండి ఈ ఎపిసోడ్ ని. తిరిగి మిగతా భాగాన్ని తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఎందుకంటే సత్యం ఎప్పుడు కూడా ఆత్మ జ్ఞానం కానీ ఒక సద్గురువు గురించి తెలుసుకోవటం కానీ ఎక్కువగా ఇస్తే జీర్ణించుకోలేము ఫ్రెండ్స్. ఎంత మోతాదులో ఇవ్వాలో అంత మోతాదులో మాత్రమే ఇవ్వాలి. మరి 5 ఎపిసోడ్లుగా మనం ఏమైతే తెలుసుకున్నామో ఇప్పుడు 6వ ఎపిసోడ్ లో ఇంకొంత ముందుకు తెలుసుకున్నాము గ్రంథ సంరక్షకుడి గురించి. అసలు అతను ఎవరు, ఏంటి, ఎందుకు అక్కడ ఉన్నాడు, ఎంత కాలంగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనేది మనం తెలుసుకున్నాము. మిగతా తర్వాతది ఏం చెప్పారు, అందులో ఇంకా ఏముంది అనేది తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందామండి. మరి మిర్దాద్ లాంటి గురువు గురించి, మిలారేపా లాంటి గురువు గురించి, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ లాంటి గురువు గురించి, సేత్ గురించి, ట్యూస్డే లోబ్సాంగ్ రాపా గురించి, ఓషో రజనీష్ గురించి, ఎందరో ఈ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న వాళ్ళు, నీల్ డొనాల్డ్ వాల్ష్, మరి టార్కమ్ శారడేరియన్, ఆనంద్ కరుణేష్ గారు, డేనా మరియం, ఎందరో గురువులను మనకు పరిచయం చేసినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి సాష్టాంగ నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.